నానే ఉసురుకుళ్ళొళిచేనే హ్యాపీ బర్త్డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ స్టార్టింగ్లో వీడియో అయితే చూశారు కదా, మనకి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనమాట. చాలా బాగా వచ్చింది, మీకు వీడియో డెఫినెట్గా నచ్చుతుంది. సో దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ ఒక లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమాత్రం ఆల్సిన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీ మొబైల్లో కైన్మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ 6 రేషియోస్ అయితే వస్తాయి. అందులో మనకి సెకండ్ రేషియో 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్. సో నేను వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని, సో అది ఒక 30 సెకండ్స్ వరకు ఇలా స్క్రాల్ అయితే చేసుకోండి. ఇలా స్క్రాల్ చేసేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ లేయర్స్ ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మీడియా ప్యాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీకు ఒక బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే ఇస్తాను. సో మీకు టెంప్లెట్ అనమాట. సో మీరు ఆ టెంప్లెట్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోండి, ఇది మనకు టెంప్లెట్. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్లోకి అయితే ఇలా పెట్టేసుకోండి. సో ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే, ఏం లేదు, ఇక్కడ లేయర్స్ ప్యాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మీడియా ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి, సో మీకు బర్త్డేది ఒక పిఎన్జీ ఇస్తాను. సో ఆ బర్త్డే పిఎన్జీని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసేసుకొని ఇక్కడ తీసుకొచ్చి కింద పెట్టేయండి. కింద పెట్టేసి ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తుంటే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇది మనకి స్క్రీన్లో కాదు, మల్టిపుల్ పెట్టుకుంటే మనకి అది ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత దీని వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా స్క్రాల్ అయితే చేసేయండి. స్క్రాల్ చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే, మళ్ళీ లేయర్స్ ప్యాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు బర్త్డే ఎవరైతే ఉందో వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సాయి పల్లవి ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫుల్ స్క్రీన్లోకి పెట్టుకోండి. ఇట్లా సో ఇలా ఫుల్ స్క్రీన్లోకి వచ్చేటట్టు పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ ఇచ్చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ అయ్యి చూసుకున్నది ఆటోమేటిక్గా మనకు బ్యాక్గ్రౌండ్లోకి అయితే వచ్చేస్తుంది. సో దాని లోపల వస్తుంది, టెంప్లెట్ లోపల. అలా వచ్చేసిన తర్వాత ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ లేయర్స్ ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి మీడియా ప్యాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో అలా మీకు అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ర్యాండమ్గా మీకు అంటే బర్త్డే ఎవరిది అవుతుందో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ అని ఆప్షన్ పైన వచ్చి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఆటోమేటిక్గా అది స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ఫోటో మీడియా ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి, సో నేను ఇంకో ఫోటో సెలెక్ట్ చేస్తున్నా. సో ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకోండి. సేమ్ దీన్ని కూడా పక్కకి స్క్రాల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది, దానిలోకి వచ్చి స్క్రీన్లో పెట్టేసేయండి. సో లాస్ట్ ఫోటో ఇంకొకటి ఉంది, దాన్ని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా. వెయిట్. సో దీన్ని కూడా ఫుల్ స్క్రీన్లో పెట్టేసి సేమ్ దీన్ని కూడా బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్లో పెట్టేస్తే మేము ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతుంది. చూసుకోండి, మనకి బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే, మళ్ళీ లేయర్స్ ప్యాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి, సో మీకు ఇంకొక టెంప్లెట్ అయితే ఇస్తాను. సో దాన్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని దీంట్లో ఫుల్ స్క్రీన్లో పెట్టేసేయండి. పెట్టేసి పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ ఇచ్చి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ స్క్రీన్లోకి వచ్చేస్తుంది. సో మనకి వీడియోలో కొంచెం లుకింగ్ రానికి డాట్స్ అయితే వస్తాయన్నమాట. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అంతా మనకి వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సాంగ్ యాడ్ చేయాలి. ఇక్కడ ఆడియో ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి, సో మీకు సాంగ్ కూడా లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. సో అక్కడికి వెళ్ళి అయితే యాడ్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసుకొని మనకి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి వీడియోని ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. హ్యాపీ బర్త్డే. నేనైతే ఫుల్ సాంగ్తో ప్లే చేస్తలేను, ఎందుకంటే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి కాబట్టి. సో అందుకే మీరైతే సాంగ్ పెట్టుకొని వినండి. నేను అవసరమైతే టెలిగ్రామ్ మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అందులో అప్లోడ్ చేసి అక్కడికి వెళ్ళి చూడండి. సో గైస్, ఇంతే మనకి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత షేర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మనకి రిజల్యూషన్ వచ్చేసి HD 180pm పెట్టుకొని, ఫ్రేమ్ రేట్ వచ్చి 30 frames పెట్టుకొని ఇక్కడ సేవ్ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయితే అయిపోతుంది. సో గైస్, చూస్తారు కదా, చాలా సింపుల్. వీడియో నచ్చకపోతే లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.